ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి మీకందరికీ క్రిస్మస్ శుభాలు. ఎందుకనగా గత వారం మధ్యలో మనము క్రిస్మస్‌ని ఆచరించి ఉన్నాము. అయితే నేను ఒక ప్రశ్న మాత్రం మీకు వేసి వదిలేస్తాను. ఎంతమంది ఈ సంవత్సరం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొంది ఉన్నారు? అనగా ఆధ్యాత్మిక క్రిస్మస్ ఆనందాన్ని, ఆత్మీయ క్రిస్మస్ ఆనందాన్ని మనలో ఎంతమంది పొందుకున్నామో అనే ఒక ప్రశ్నను మీకు ఉంచుతున్నాను. అది మీరు స్వపరీక్ష చేసుకొనవచ్చు. క్రిస్మస్‌కు ముందు మనం 4 ఆదివారాలు లేదా 4 వారాలు అడ్వెంట్ ఆదివారాల కింద లేదా అడ్వెంట్ వారాల కింద సిద్ధపాటు కాలముగా, ఎదురు చూచు కాలముగా, కనిపెట్టు కాలముగా ఆచరించాము. మనం కనిపెట్టినట్టు, నిరీక్షించినట్టు ప్రవచనములకు నెరవేర్పుగా దేవుడు తన ప్రజలతో ఏమైతే వాగ్దానం చేశాడో, నిబంధన చేశాడో, ఆ నిబంధనలన్నీ నెరవేర్చు దినములు సమీపమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన స్వకీయ కుమారుడిని మన కొరకు ఈ లోకంలోనికి మన రక్షణ కొరకు ఆయన పంపించి ఉన్నాడు. అదే మనము క్రిస్మస్‌గా ఆచరించి ఉన్నాం. క్రిస్మస్ అంటే క్రిస్టోస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించటం. కాబట్టి మనము క్రీస్తుని ఆరాధించాము. అంతేగాని క్రిస్మస్ అంటే యేసు ప్రభు బర్త్‌డే అని మనము చేయలేదు. ఇప్పుడు మనం క్రిస్మస్ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం గమనిద్దాం. క్రిస్మస్ తర్వాత మరి ఎవరికైనా బిడ్డలు పుట్టినప్పుడు, బిడ్డలు పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో అయితే బర్త్ సర్టిఫికెట్టు, తర్వాత వారికి పాస్‌పోర్టు, ఇ అదే ప్లేస్‌లో జన్మించినట్టు ఇవన్నీ నమోదు చేయబడతాయి. ఆ విధంగా మరి యేసు ప్రభు పుట్టిన తరువాత ఆయనను ఆలయంలో ప్రతిష్ఠించారు. మన మనకు చిన్న బిడ్డలు కలిగినప్పుడు మరి మనం కూడా వారిని ఒక దినము ఆలయంలోనికి ప్రవేశపెడతాం. తీసుకొని వెళ్తాం. దానిని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే క్రిస్టనింగ్ డే అని పిలుస్తుంటారు. అనగా నామకరణము చేయబడిన దినము. అక్కడ తీసుకొని వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించి, ఆ బిడ్డకు పేరు పెడతారు. అదే విధంగా మరి దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠిస్తారు. దీనినే మరి యేసు ఆలయంలో ప్రతిష్ఠించుట అని ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాం. దీని కొరకు సువార్త వాక్య భాగంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వచనముల వరకు మనం ఈ దిన ధ్యానాంశం నిమిత్తమై మరి ధ్యానిద్దాం. క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం. ఒక్కొక్కసారి 2 ఆదివారాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ క్రిస్మస్‌కిని జనవరి మొదటి తేదీకి మధ్య ఒకే ఒక ఆదివారం ఎక్కువగా వస్తూ ఉంటది. అది క్రిస్మస్ తరువాతి ఆదివారం అని మనం పిలుస్తూ ఉంటాం. లేదా వారం అని పిలుస్తుంటాం. ఇక్కడ మరి మనము ఈ 4 వారాలలో అనేక విషయాలు ధ్యానం చేసినప్పుడు దేవుడు తన ప్రజలతో కొన్ని నిబంధనలు చేసి ఉన్నాడు. ఆ నిబంధనలు నెరవేరు దినములు వచ్చుచున్నవి అని మరలా ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. అందులో ఒక ముఖ్యమైన నిబంధన ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసింది ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనములో యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దిస్ ఈస్ ద కమాండ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అబ్రహాం. ఆ సమయంలో మరి అబ్రాము అని చెప్పబడింది. నేను నీకు ఎక్కడికైతే చూపిస్తున్నానో ఆ ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు. మనకందరికీ తెలిసినట్టుగా అబ్రహాము నివసించిన ఊరు పేరు ఉర్. ఉర్ అనేది
ఇరాక్ దేశంలో ఉంది. అనగా కువైట్ దేశము నుంచి సుమారుగా 56, 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాక్ బార్డర్‌లో. కువైట్ దేశానికి ఇరాక్ బోర్డరు. ఆ బోర్డర్ నుంచి 60 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అనే ప్రాంతం ఉంది. అక్కడ అబ్రహాము నివసించాడు. అప్పుడు దేవుడు అతన్ని, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. అబ్రహాము యాక్చువల్‌గా అతని వృత్తి ఏంటంటే విగ్రహాలు చేయటం, విగ్రహారాధికుడు. అయితే దేవుడు అతనితో మాట్లాడాడు. నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండి. ఇది మనకి కూడా అప్లై చేసుకుంటే మనము ఎంతసేపు ఎక్కడేసిన గొంగలు అక్కడలానే అలాగే ఉంటాం తప్పితే ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళం. ఇప్పుడైతే ఎక్కువ మంది విదేశాలు వెళ్తున్నారు. అదర్ స్టేట్స్‌కి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. ఇదివరకు మరి మన ఊరు విడిచి కూడా, మన తండ్రి ఇల్లు విడిచి కూడా ఎక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా మరి దేవుడు ఎక్కడికి ఆయనను నడిపించాడో అక్కడికి వెళ్ళి మరి ఆయన చెప్పినట్టుగా చేశాడు. ఆ సమయంలో ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనంలో అబ్రాము అప్పటికింకా అబ్రహాముగా మరి పేరు మార్చబడలేదు. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నేను నీతో నియమించిన నిబంధన, నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఏం చెప్పారు ఇక్కడ? నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి నా నిబంధన నీతో చేసి ఉన్నాను. సో, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అన్నాడు. 17వ అధ్యాయం 9వ వచనం వచ్చేటప్పటికి, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నిబంధన అంటే ఒక బాండ్, ఒక బంధం. ఇందులో వివాహ బంధం అంటారు. పాటలు కూడా చాలా వివాహ బంధం అంటే. సో, ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ఎ కౌనెంట్ బిట్వీన్ అబ్రహాం అండ్ గాడ్. ఆ నిబంధన ఏంటంటే, ఆ కౌనెంట్ ఏంటంటే, నాకును నీకును నీ తరువాతి నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. సో, అబ్రాముతో దేవుడు నీకు నాకు మధ్య ఈ నిబంధనకు సూచనగా గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అనేసి మరి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు 21వ అధ్యాయము 24వ వచనంలో, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. సో హీ ఫాలోడ్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అబ్రహాముతో స్నేహం చేసి ఉండెను. కాబట్టి అబ్రహాము దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు. ఏ విషయమైనా దేవుడు చేసే ముందు అబ్రహాంతో చెప్పి చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పుకోకుండా ఏది చేయడు. ఈ రోజుల్లో కుటుంబాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, బంధువుల్లో కానీ
చెప్పకోకుండా చేసేయటం బాగా ఎక్కువ ప్రాక్టీస్ అయిపోయింది. ఏదైనా సరే పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేకపోతే ఏదైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా, లేకపోతే ఏదన్నా ప్రమోషన్ వచ్చినా, పిల్లలు పలానా చోట జాయిన్ అవ్వాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, వారు మిగిలిన వారికి చెప్పుకోకుండా చేసేయటం ఇప్పుడు పరిపాటైపోయింది. అయితే దేవుడు ప్రతిదీ కూడా అబ్రహాంతో చెప్పి చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది సొదొమ, గొమొర్రాలను నాశనం చేయటానికి దేవుడు అబ్రహాంతో ఎన్నో సార్లు చెప్పాడు. అబ్రాము బేరమాడాడు. 50 మందుంటే వదిలేస్తావా? 20 మందుంటే వదిలేస్తావా? అని బేరమాడాడు. ఇది దేవునికి, అబ్రహాముకి మధ్య ఉన్న స్నేహమునకు ఒక ఎగ్జాంపుల్. దేవుడు అబ్రాముకు ఆజ్ఞాపించిన ప్రకారంగా అతడు మరి 100వ సంవత్సరంలో సున్నతి పొందాడు. ఎవరు? అబ్రహాం. అప్పటినుంచి మరి తనకు పుట్టిన కుమారునికి 8వ దినమున సున్నతి చేసెను. ఎందుకంటే 8వ దినాన సున్నతి చేయవలననేసి దేవుడు అబ్రహాంకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనం వస్తే యేసుని ఆలయములో ప్రతిష్ఠించుట. ఆలయంలో ప్రతిష్ఠించుట అంటే ఏంటంటే 8వ దినమున సున్నతి చేయుట నిబంధనతో కూడినది. ఇది దేవునితో మనకి ఉన్న నిబంధన. ఎట్లా అంటే మోషే ధర్మశాస్త్రంలో లేవియ కాండము 12వ అధ్యాయము 3వ వచనంలో 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను అని దేవుడు మోషే ద్వారా మనకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అందుచేత ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన సంబంధించి క్రొత్త నిబంధనలో అన్నీ మరి అక్కడ వివరాలు వ్రాయబడి ఉన్నవి. ధర్మశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ క్రొత్త నిబంధనలో దూత మరి మరియమ్మకి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడైతే మరి స్కానింగ్లు వచ్చేసి మేలా ఫీమేల్ అని డిసైడ్ అయిపోవటంతో చాలా ఎర్లీగా పేర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. పుట్టేటప్పటికి పేరు రెడీగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదివరకైతే మగపిల్లవాడు పుడితే ఈ పేరు, ఆడపిల్ల పుడితే ఈ పేరు అని రెడీగా పెట్టుకుని ఉండేవారు. ఇక్కడ దూత మరియమ్మకు మరి కనిపించి ఆమెతో నీవు గర్భం ధరిస్తావు, నీ గర్భమును ధరించి నువ్వు కుమారుని కంటావు. ఎవరో కూడా చెప్పేసింది. ఆయనకి ఏం పేరు పెట్టాలో కూడా దూత చెప్పింది. చెప్పినప్పుడు 22వ అధ్యాయము 27వ వచనం, ఎందుకంటే 2వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు ఇదంతా కూడా క్రిస్మస్. గొల్లలకు దూత యేసుప్రభు పుట్టాడని, రక్షకుడు పుట్టాడని, సంతోషకరమైన సువార్తమానమని చెప్పింది. 14వ వచనంలో ఆ దూతలందరూ కూడా చక్కటి క్యారల్, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు మొట్టమొదటిగా క్యారల్స్ పాడారు. ఆ తదుపరి గొల్లలు వెంటనే ఆయనను దర్శించి వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రపంచమంతటికి తెలియజేస్తూ వారు తిరిగి వెళ్ళారు. దానికి ముందు వారు వచ్చి ఆయనను దర్శించి ఆరాధించి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిస్మస్ అనగా ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. అంతేగాని జీసస్ బర్త్డే సెలబ్రేషన్ అని ఎక్కడ కూడా పెట్టలేదు. క్రిస్మస్ అన్నాము. చాలామంది క్రిస్టమస్ అని బాగా నొక్కి ఒక్కడి నుంచే పడతారు, లేదా క్రిస్టియన్స్ అంటారు. వీఆర్ క్రిస్టియన్స్ అండ్ వీ సెలబ్రేట్ క్రిస్మస్, నాట్ క్రిస్టమస్. కాబట్టి అక్కడ టీ సైలెంట్. ఈ విషయాలు మనము
వారు మాట్లాడే ఆ పద ఉచ్చారణ బట్టి ఆ, మనం గమనించవచ్చు. మొన్న ఆ మధ్య చిన్న జియర్ స్వామి మాట్లాడుతూ మనకి క్రిస్టియన్స్ ఏమీ ప్రాబ్లం కాదు, వారు ఎప్పుడు మనకి హాని చేయలేదు అని కొన్ని విషయాలు చెప్తూ క్రిస్టియన్స్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభువుని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనే దానికి లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనంలో అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక్కడ మనం క్రిస్మస్ గురించి మాట్లాడినప్పుడు, క్రీస్తు జననం గురించి మాట్లాడినప్పుడు చాలా విషయాలు చాలా మందిని గుర్తు చేసుకోవాలి. ఎట్లా అంటే మొట్టమొదటిగా జకరియా, ఎలిజబెత్లు. ఎలిజబెత్కు 6వ నెల ఉన్నప్పుడు మరియమ్మ దగ్గరికి దూత వచ్చి, నీవు కుమారుని గర్భంలో ధరించి కుమారుని కంటావని ఈ విషయాలన్నీ చెప్పింది. అదే సమయంలో యోసేపు, ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాము. యేసు ప్రభు యొక్క జీనియాలజీ మనం స్టడీ చేస్తున్నాము. గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. గొల్లలు వెళ్ళి ఆయనను దర్శించి ఆరాధించి తిరిగి వెళ్తూ వారు విన్నదాన్ని కన్నదానిని అందరికీ తెలియజేశారు. అంటే దే ఆర్ ఫస్ట్ ఎవాంజలిస్ట్, ప్రచురము చేసిరి. ఈ రోజున మనం ప్రచురం చేయడానికి చాలా మంది భయపడతారు. సువార్త చెప్పవలసింది మనం గొల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి. వారు ఊరు ఊరా వెళ్ళి గొల్లలు ప్రచురం చేసిరి, సువార్త ప్రకటించారు. యేసు ప్రభు యొక్క జనన సువార్త, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను మొట్టమొదటిగా మహిళలు ప్రకటించారు. కాబట్టి ఇక్కడ గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, హేరోదు రాజు ఉన్నాడు, సత్రపు యజమాని ఉన్నాడు. ఎందుకంటే ఆ సత్రములో వారికి స్థలము లేనందున ఆ తర్వాత సత్రపు యజమాని చాలా బాధపడ్డాడట. అయ్యో, లోకరక్షకుడికి నేను అకామిడేషన్ ఇవ్వలేకపోయానే అనేసి, ఇచ్చుంటే నాకు ఎంత ధన్యత అనేసి. ఈ విధంగా మరి ఇద్దరు మనుషులు, ఒకరు సుమియోను, మరి ఒకరు అన్న. అన్న అనే ప్రవక్తి మరి దేవాలయంలో ప్రార్థన చేస్తూ దేవాలయంలో గడుపుతుంది. సిమియోను అనే ప్రవక్త ఆయన కూడా యేసు ప్రభు యొక్క జననం గురించి ఆయన చూస్తానికి వేచి ఉన్నాడు. వీరందరినీ మనము క్రిస్మస్ సమయంలో గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ లేవియ కాండం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కౌనెంట్. దేవునికి మనకి మధ్య ఉన్న నిబంధన. సున్నతి చేయుట నిబంధనతో కూడినది. ఇది గోప్యాంగ చర్మమును మరి కట్ చేయాలి అనేసి ఇక్కడ చెప్పబడింది. గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అనగా ఈ మగబిడ్డలకు ఉన్న ఆ గోప్యాంగ చర్మాన్ని చివర్లో కట్ చేస్తారు. ఇది 8వ దినమున చేస్తారు. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ క్యారెక్టర్, రక్తము గడ్డ కట్టుట అనే ఆ యొక్క క్యారెక్టర్ పుట్టిన బిడ్డల్లో 8వ దినాన 98% ఉంటుందనేసి అక్కడ ఇప్పుడు 8వ దినాన్ని ఎందుకు చేయవలసి వస్తుందనేసి వైద్య శాస్త్రజ్ఞులందరూ పరీక్షించి తెలియజేసింది ఏంటంటే 8వ దినాన పుట్టిన బిడ్డలకు ఆ బ్లడ్ క్లాటింగ్ క్యారెక్టర్ 98% ఉంటుందనేసి, అందుచేత దేవుడు 8వ దినాన అది ఫిక్స్ చేశాడు అని వారు నిర్ధారించారు. కాబట్టి బైబిల్లో చెప్పబడింది సైన్స్ ఏకీభవిస్తుంది. రెండవది, మరి నీకును నాకును మధ్య
నిబంధనగా సున్నతి ప్రతి ఒక్కళ్ళు నీ తరములు అన్ని తరముల వారు పొందవలెను అని చెప్పబడింది. దీనివల్ల చూస్తే తర్వాత వైద్య శాస్త్రజ్ఞులు పరీక్షించి అనేక రకాలైన సర్వే చేసి తెలిపినది ఏంటంటే, ఎవరైతే సున్నతి పొంది ఉంటారో వారు వారి స్త్రీలతో భార్యలతో ఉన్నప్పుడు వారికి వారికి వచ్చే ఆ యొక్క యుట్రస్లో వచ్చే క్యాన్సర్ శాతం. అనగా ఎవరైతే సున్నతి పొంది ఉంటారో వారి భార్యలకు గర్భాశయ క్యాన్సర్ అనేది రాదు అనేది వైద్య శాస్త్రజ్ఞులు వారి యొక్క సర్వేలో తెలిపి ఉన్నారు. యూదులందరూ సున్నతి పొంది ఉంటారు. ముస్లిమ్స్ సున్నతి ముఖ్యంగా పొందుతారు. సున్నతి పొందితేనే వాడు ముస్లిం. అలాగే చాలామంది క్రైస్తవులకు కూడా అమెరికా దేశంలో కానీ ఆస్ట్రేలియాలో కానీ పుట్టగానే సున్నతి కావాలా వద్దా అని హాస్పిటల్లోనే వైద్యులు అడుగుతారు. కావాలి అంటే 8వ దినాన్న వారు సున్నతి చేస్తారు. కాబట్టి ఈ 8వ దినాన్న సున్నతి చేయటం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. సున్నతి పొందటం అనేది పరిశుభ్రతకు గుర్తు. మరియు ఆ గోప్యాంగ చర్మంను సున్నతి పొందటం అనేది పాపమును మరి కట్ చేయటం అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది. ఎవరైతే సున్నతి పొందుతారో వారు మాత్రమే యూదుల వంశావళిలోకి చేర్చబడతారు. మనము క్రైస్తవులంగా ఉండి బాప్తిస్మం లేకుండా ఉన్నట్లయితే అన్యులతో సమానము. బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనము మరి మామూలుగా విశ్వాసుల జాబితాలోకి క్రైస్తవులంగా మనము చేర్చబడతాం. అందుచేత బాప్తిస్మం ఏ విధంగా ముఖ్యమో ఆ రోజుల్లో సున్నతి అంత ముఖ్యం. అందుచేత సున్నతి పొందితేనే కానీ వారు ఆ జనాభా లెక్కల్లోకి ఎంటర్ అవ్వరు. ఆ జనాభా లెక్కల్లోకి ఎంటర్ అవ్వాలంటే తల్లిదండ్రులు వారిని దేవాలయంలోకి తీసుకొని వచ్చి మరి కొన్ని ఫార్మాలిటీస్ వారు చేయవలసి ఉన్నది. ఇక్కడ వీరు యేసుప్రభు తల్లిదండ్రులు దేవాలయంలోనికి ఆయన వారి శిశువైన యేసును గూర్చి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఏమేం చేయాలో జరిగించడానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సిమియోను తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అన్యులకు నిన్ను బయలుపరచటానికి ఒక వెలుగు. అందుకని యేసుప్రభు పుట్టినప్పుడు ఒక తార వెలిసింది. అది బెత్లెహేము తార, మ్యాగీ అంటాం. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఇక్కడ ఈ దినాన నేను మన గ్రూప్లో వాళ్ళందరికీ ఒక వాక్యం పెట్టాను దానియేలు గ్రంథం నుంచి. అది థామస్ అల్వా ఎడిసన్ ఏమని పెట్టాడంటే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచమును వెలిగిస్తున్నానని. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఇశ్రాయేలుకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని ఆ భక్తుడు, ఆ ప్రవక్త సిమియోను ఆయన్నెత్తుకుని ముద్దాడుచు మరి చెప్పిన మాటలు. ఎందుకు ఆయన కొరకు అతను వేచి ఉన్నాడో తర్వాత చూద్దాము. ఇప్పుడు యోసేపు మరియమ్మలు యేసు ప్రభుకి సున్నతి చేయించడానికి 8వ దినాన ఎక్కడికి వెళ్ళి ఏం చేశారో ఒకసారి చూడండి. Darkness covers the earth, and dark night the nations. The Lord shall shine upon you.
Come. I promise. Everything will be done the way Will not we take agreed. long. Don't worry. I promise. Come. Moshe. The Lord said to Abraham, keep my alliance and circumcise each child born unto Israel on the 8th day of his life. Amen. This is the seal and flesh of the covenant between the Lord and his people. And the child shall be called His name shall be Jesus. and the nations of the world shall march towards. Where is he? Now I can die contented, Lord, according to thy word. I am Simeon, an old man who has waited long to see his salvation. And now my eyes have seen the child who will bring the salvation thou hast prepared before all people, a light of revelation to the Gentiles and the glory of thy people, Israel. చూశారు కదా ఇప్పుడు అక్కడ యేసు ప్రభువుకు సున్నతి చేయబడింది. ఎంత పద్ధతిగా అక్కడ సున్నతి చేసే ముందు వారు అక్కడ సున్నతి చేసే అతను ఆయన ఏమని పిలువబడతాడు అని చెప్పినప్పుడు యేసు అని పిలువబడతాడని చెప్పాక అక్కడ సున్నతి చేశారు. ఆ ఏడుపు విని సుమియోను అనే ప్రవక్త మరి ఆయన్నెత్తుకొని ముద్దాడాడు. మరి ఒక వెర్షను తర్వాత మనం చూద్దాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలి మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రతి తొలిచూలి మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను. ఈ విషయంలో యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఇక్కడ 26వ వచనంలో చెప్పబడింది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం అంతా మరి హీబ్రూ భాషలో, పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధన
గ్రీకు భాషలో వ్రాయబడింది. అయితే ఆ హీబ్రూ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేసేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ట్రాన్స్లేషన్ చేసే కమిటీల్లో ఈ సుమియోన్ అనే ప్రవక్త కూడా, ఈ భక్తుడు కూడా ఉన్నాడు. అప్పుడు పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అని వచ్చేటప్పటికి ఈయన గబుక్కుని ఇదేంటి, ఇదెలా సాధ్యం అని ఒక గొప్ప డౌట్ వ్యక్తం చేశాడనేసి మరి చాలామంది చరిత్రకారులు చెప్తున్నారు. అప్పుడు ఇది నీకు డౌట్‌గా ఉన్నది కాబట్టి, ఏ కన్యకైతే గర్భవతి అయి కుమారుని కంటాదో, ఆ కుమారుని చూచు వరకు నీవు మరణము పొందవనేసి పరిశుద్ధాత్మ చేత అతనికది బయలుపరచబడి ఉండెను. అందుచేత అతడు మెస్సియా ఎప్పుడు వస్తాడు? మన ముసలోళ్ళు కూడా పెళ్ళైన తర్వాత వెంటనే మొదలు పెడతారు. ఒరే బాబు, ఎవరినో ఒకళ్ళని నాకు ఇచ్చేస్తే తొందరగా ఆళ్ళని చూసి నేను మరి గుడ్డెట్టేస్తాను, లేకపోతే బకెట్ తన్నేస్తాను అనేసి జోకులేస్తుంటారు. ఎవరో ఒకళ్ళని నాకు తొందరగా చూపించు అనేసి. అలాగే ఈయన యేసు ప్రభు జననం కొరకు ఆత్మవశుడై దేవాలయంలో ఎదురు చూస్తున్నాడు. అంతటా 27వ వచనం, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు ఏం ఫార్మాలిటీస్ చేయాలో అవి జరిగించటానికి తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున నీవేదైతే బయలుపరచావో ఆ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. సో నౌ ఐ కెన్ డై అనేసి ఆయన అంటం మీరు విన్నారు. ఇక్కడ మరొక కండిషన్ ఏంటంటే, నిర్గమకాండం 22వ అధ్యాయం 29వ వచనంలో, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పించవలెను. లేవీకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగుటకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొద్ద ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అప్పుడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమై పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. మరి చాలామంది ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వారు ఇండ్లల్లో పనిచేసే స్త్రీలకు చాలా క్లియర్గా ఈ విషయాలు అర్థమవుతాయి. అంతేకాకుండా ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ మరి కుమారుడైతేనేమో 40th డే అనగా 7 దినములు పురటాలై ఉండవలేను. ఆ తర్వాత
33 దినాలు ఆమె కడగా ఉండవలెను. సో 33 + 7 40 దినాలు అయిన తర్వాత ఆమె బయటకు వస్తుంది. అదేవిధంగా మరి ఆహ్, ఆడపిల్ల పుడితే 2 వారాలు, ఒక వారం కాదు 2 వారాలు పురటాలు. పురటాలని మనకి ఫేమస్ వర్డ్ పురటాలు. అనగా డెలివరీ అయిన స్త్రీకి పురిటి స్నానం అనేది చేస్తుంటారు. ఆ పురిటి స్నానం మరి 3వ రోజు కాకుండా 5వ రోజో, 7వ రోజో కొన్ని లోకల్‌గా ఉండే ఆ ఫార్మాలిటీస్ ప్రకారంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ 2 వారాలు ఫురటాలుగా ఉండాలి. ఎప్పుడు ఆడపిల్ల పుడితే. అలాగే 33 దినాల బదులు 66 దినాలు కడగా ఉండవలెను. సో, మగపిల్లవాడు పుడితే 40 దినాలు, ఆడపిల్ల అయితే 80 దినాలు ఆమె పరిశుద్ధమైనదేది ముట్టుకోకుండా మరి కడగా ఉండాలి. అయితే ఇక్కడ 7 దినములు పురటాలుగా ఉన్న తరువాత అంటే ప్రిలిమినరీగా ఆమె పురిటి స్నానం చేసిన తరువాత 8వ దినాన దేవాలయానికి మరి దహన బలిగాను, పాప పరిహారార్థ బలిగాను ఆ ఫార్మాలిటీస్ ప్రాయశ్చిత్తం చేయటానికి పవిత్రపరచబడటానికి దేవాలయంలోనికి రావాలి. అప్పుడు ఆ దేవాలయంలో ఆమె పవిత్రపరచబడుతుంది. కాబట్టి పాత నిబంధనలో చెప్పబడిన ఆ విషయాలు క్రొత్త నిబంధనలో ఎక్కడ క్రోడీకరించబడ్డాయో చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పులోనికి వెళ్ళకోకుండా మరి మనల్ని విమోచించటానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. అందుచేత లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు, అనగా 7 దినములు పురుటాలై ఉండి శుద్ధి చేసుకునే దినము వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను గనుక అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును. మరి ఇక్కడ 5 విషయాలు చెప్పబడినాయి. ఒకటి సున్నతి చేయటం, అది పాత నిబంధన కాలంలో నేను చెప్పినట్టుగా ఇక్కడ ఆదికాండంలో ఎవరు దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. లేవి కాండంలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ మరలా దూత మరియతో ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అది ఎప్పుడు పెడతారంటే సున్నతి అయిన తర్వాత పేరు పెడతారు. సున్నతి కాకుండా ఆ జనాభా లెక్కల్లోకి ఇంక్లూడ్ కారు. ఇది లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో. అంతేకాకుండా మరి 7 దినములు పురటాలై ఉన్న తర్వాత మరియమ్మ శుద్ధి చేయబడింది. ఈ 5 విషయాల్లో మరియమ్మ శుద్ధి చేయబడింది. 4వది యేసును ఆలయంలోనికి దేవునికి ప్రతిష్ఠ చేశారు. ఒకటేమో సున్నతి చేశారు, 2 పేరు పెట్టారు, 3వది మరియమ్మ శుద్ధి చేయబడింది, 4వది దేవునికి ప్రతిష్ఠ చేశారు, 5వది ప్రాయశ్చిత్త బలి అర్పణము అర్పించబడింది. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి ప్రాయశ్చిత్త బలి ఇందాక చెప్పాను కదా, దీనికి ముందు ప్రాయశ్చిత్త బలి అది కూడా ఇక్కడ ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. కాబట్టి 7వ దినమున పురిటి స్నానం చేసిన తర్వాత ఆమె రక్తస్రావ విషయమై ప్రాయశ్చిత్తము చేయటానికి అక్కడ బలి అర్పణము అర్పించబడింది. అందుచేత యేసును ఆలయంలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఆయన పేరు వివరములు నమోదు చేయబడినాయి. యు గాట్ ఇట్ నౌ. ఎందుకంటే ఈ విషయమై చాలామంది ఎక్కువగా మాట్లాడుతుంటారు, అన్నెసరీ డిబేట్స్ చేస్తూ ఉంటారు. వారికి మంచిగా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకొని చక్కటి జవాబులు ఇవ్వాలని నేను చాలా నొక్కి నొక్కి మీకు
ఈ విషయాలు వివరిస్తున్నాను. కాబట్టి క్రిస్మస్ ఆచరించటం అనేది 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. అంతకుముందు క్రీస్తు పుట్టిన రోజు గుర్తు చేసుకుంటున్నారు, క్రీస్తు చనిపోయిన రోజు గుర్తు చేసుకుంటున్నారు. అయితే క్రిస్మస్గా ఆచరించడం 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. అదేవిధంగా ఆయన మరణ దినాన్ని శ్రమల దినాలుగా 40 దినాలు ఆచరించడం కూడా అదే శతాబ్దంలో వారు ప్రారంభించారు. యేసు పుట్టినది క్రీస్తుకు పూర్వము 3-4 సంవత్సరముల మధ్య డిసెంబర్ 25వ తేదీ అంటే 24వ తేదీ రాత్రి అని నిర్ధారించారు. చాలామంది వాదిస్తూ ఉంటారు, ఇది బైబిల్లో ఎక్కడ రాసింది, ఎవరు చెప్పారు, దీనికి రుజువులేంటి అనేసి. వారికి మీరు చెప్పవలసిన రుజువు ఏంటనగా, యేసు ప్రభు పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని మనం ప్రతి ఆదివారం విశ్వాస ప్రమాణంలో చెప్తున్నాం. కాబట్టి పొంతి పిలాతు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, డెత్ సెంటెన్స్ ఇచ్చినా ఏదైనా సరే రిటర్న్గా ఇస్తారు. ఏ దేశంలోనైనా సరే. అక్కడ రోమా ప్రభుత్వంలో పిలాతు ఆయన తన తీర్పును వ్రాతపూర్వకంగా క్రీస్తు శకము అనగా ఏడి అంటారు. క్రీస్తు శకం అని ఇప్పుడు వీరు అనటానికి అందరూ ప్రపంచం అంతా ఏకీవించట్లేదు. ఏడి అని స్టైల్గా చెప్తున్నారు. దాని గురించి 30 ఏడి ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం. మీరు క్యాలెండర్లన్నీ వెనక్కి వేసుకు చూసుకుంటే ఏప్రిల్ 7వ తేదీ వచ్చి శుక్రవారము. అది కూడా పౌర్ణమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి తర్వాత వచ్చేది పునరుత్థాన పండుగ. అనగా 7వ తేదీకి దగ్గరలో ఉన్న పునరుత్థానం 7వ తేదీకి పౌర్ణమి దగ్గరగా ఉంటుంది. పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారమే పునరుత్థాన పండుగ, ఈస్టర్ పండుగ. కాబట్టి పొంతి పిలాతు తన యొక్క మరి ఈ నీతిమంతుని రక్తంతో నాకు ఏమి సంబంధం లేదు అని చేతులు కడిగేసుకుని అక్కడ జడ్జిమెంట్ రాసి ఇచ్చేసి అది ఇలా విసురుతాడు ప్రజలందరి మీదకి. ఇదిగో తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేసుకుంటారు చేసుకోండి అనేసి, నాకు దీంతో ఏ సంబంధం లేదు అనేసి. అది జరిగినది 30 ఏప్రిల్ 7వ తేదీన. అందుచేత మనం మరి వీటన్నిటినీ సమీకరించి చూస్తే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ వస్తుంది. ఈ క్రీస్తుకు పూర్వం 3-4 సంవత్సరాల మధ్య యేసు ప్రభు జన్మించాడు అని చెప్పడానికి ఆ దినములలో ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అని లూకా సువార్తలో ఉంది. అప్పుడు అందరూ బెత్లెహేము తమ స్వగ్రామంకి వెళ్తున్నప్పుడు ఆ సత్రం అంతా నిండి ఉన్నది, కిటకిటలాడుతూ ఉంది. ఆ సత్రం గురించి దావీదు కట్టించిన సత్రం అని దాని గురించి చాలా హిస్టరీ ఉంది. అయితే ఇక్కడ జరిగిన ప్రజాసంఖ్య, హేరోదు ఎప్పుడు మరణించాడో అది, ఇవన్నీ కూడా ఆధారములతో సమన్వయించబడినవి. ఆ హేరోదు ఎప్పుడు మరణించాడంటే మరి యేసు ప్రభు పుట్టిన తరువాత, అనగా 3-4 క్రీస్తుకు ముందు 3-4 సంవత్సరాల ముందు. హేరోదు ఏం చెప్పాడు? జ్ఞానులు వచ్చి హేరోదును యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అన్నప్పుడు హేరోదు నేనుండగా వేరొక రాజు పుట్టుటియా అని, ఓకే నో ప్రాబ్లం, మీరు వెళ్ళి ఆయన చూసి ఆయన ఎక్కడుంటాడో నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తాను అని చెప్పి వాళ్ళని పంపించాడు చాలా కపటంగా. అయితే వారు జ్ఞానులే కానీ జ్ఞానులులా ప్రవర్తించలేదు. వారు వెళ్ళారు, పూజించారు, కానుకలు ఇచ్చారు. అయితే రిటర్న్లో సిన్సియర్గా జ్ఞానులైనా సరే తిరిగి హేరోదు రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బయలుదేరారు. ఆ జ్ఞానం లేదు వారికి. అప్పుడు దూత వారికి, జ్ఞానులారా మీరు ఇటు కాదు ఈ రూట్లో వెళ్ళండి, హేరోదు దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని జ్ఞానులకు జ్ఞానోదయము దూత చేసింది. ఎప్పుడైతే జ్ఞానులు అతనికి తెలియకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారో హేరోదు రాజు కోపంతో అప్పటికి అతను అంచనా ప్రకారంగా జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయారంటే ఈ డ్యూరేషన్ అంతా 2 years కాబట్టి 2 సంవత్సరాలు నిండని మగ పిల్లల్ని
తొలిచూలు పిల్లల్ని అందరినీ చంపేయండి అనేసి ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఆ ఆర్డర్ జారీ చేసిన తర్వాత అతడు మరణించాడు. ఆ మరణించిన వివరాలు మరి ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ఆ యొక్క లైబ్రరీలో లేదా మ్యూజియంలో పొందుపరచబడినవి. అన్నిటినీ సమన్వయించి చూస్తే జనవరి 1వ తేదీ అనగా క్రొత్త సంవత్సరము యేసునకు సున్నతి చేయబడి నామకరణం చేయబడిన దినము. అనగా 7 దినములు పురటాలై ఉండాలి. 8వ దినాన సున్నతి చేయించటానికి మరి మరియమ్మకి ప్రాయశ్చిత్తం చేయటానికి రక్తస్రావం విషయమై ఇవన్నీ 8వ దినాన్ని చేశారంటే 24వ తేదీ రాత్రి క్రిస్మస్ క్రిస్మస్ ఈవ్గా మనము ఆచరిస్తున్నాము. ఎందుకంటే రాత్రిపూట యేసు ప్రభు జన్మించాడు కాబట్టి 24వ తేదీ నుంచి మనము 8 దినములు లెక్క పెడితే వచ్చేది జనవరి 1వ తేదీ. అనగా ఇది ఇంగ్లీష్ క్యాలెండర్లో ఉన్న క్రొత్త సంవత్సరంతో కోయిన్సైడ్ అవుతుంది. కానీ మరి జనవరి పండుగ అని మన వాళ్ళందరూ రెచ్చిపోయి చేసే పండగ కాదు. దీనిని ఏమంటారంటే ఛేదన సంస్కారము లేదా యేసు ప్రభుకు నామకరణం చేసిన దినము లేదా సున్నతి చేసిన దినము అని చెప్పుకోకుండా జనవరి పండుగ అని అనేక మంది క్రైస్తవులు కూడా క్రైస్తవేతరులలో కలిసిపోయి ఈ లోకంలో ఉన్న మర్యాదలతో అది ఒక పెద్ద సెలబ్రేషన్గా చేసుకుంటున్నారు. అది క్రైస్తవులంగా మనము మరి జనవరి 1వ తేదీ అంటే యేసు ప్రభుకు ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుము, ఆయనకు యేసు అను పేరు పెట్టుము అని నామకరణం చేయబడిన దినము. ఎందుకంటే ఈ దినము 29వ తేదీ. ఇంకా 2 రోజుల్లో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం. కాబట్టి నూతన సంవత్సరం అనగా యేసు నామకరణం చేయబడిన దినము అని మనము నమ్మి ఈ ఆధారాలతో తెలుసుకొని ఇతరులకు తెలియజేయవలసిన బాధ్యత అయి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎలాగ పొందుపరచబడినాయో క్లియర్గా మీరు చూడండి. విన్నారు కదా, హీఈస్ మై ఫస్ట్ బోర్న్ సన్, తొలిచూలి మగ పిల్లవాడు, దేవునికి ప్రతిష్ఠ చేయడానికి తీసుకుని వచ్చాము, అందుకు ప్రాయశ్చిత్తంగా 2 గొవ్వలను తీసుకొచ్చాము. వాట్ యు బ్రాట్ ఫర్ సాక్రిఫైస్ అని అడిగినప్పుడు అది ఎత్తి చూపిస్తున్నాడు. అతని పేరేంటి, తల్లిదండ్రుల పేరేంటి అవన్నీ అడిగి అక్కడ జనాభా లెక్కల్లో ఆయన వ్రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన విధంగా మరి సిమియోను అనే ప్రవక్త మరియతో ప్రతిస్పందనను మనం చూస్తున్నాము. అక్కడ ఆ జనాభా లెక్కలు వ్రాసే ఆయన వారిని మరి మీరు ప్రాయశ్చిత్తం చేయటానికి ఏం తీసుకుని వచ్చారు, పేరు పెట్టడానికి తీసుకొని వచ్చారు, ప్రతిష్ఠ చేయటానికి తీసుకొని వచ్చారు, మరి సున్నతి చేశారా, ప్రతిష్ఠ చేసే ముందు ఏం పేరు పెడుతున్నారు, ఫాదర్ పేరేంటి, మదర్ పేరేంటి, ఇవన్నీ కూడా అక్కడ నమోదు చేసి ఆయన్ని పిలిచాడు. ఫాదర్ కమ్ అండ్ సైన్ అన్నాడు. ఇన్ని వివరాలతో కూడిన యేసు జననము, ఇన్ని ఆధారాలు కలిగిన యేసు జననము మరి డిసెంబర్ 24వ తేదీ నుంచి 8 దినాలు లెక్క పెడితే ఆయన మరి సున్నతి పొందిన దినము, నామకరణం చేసిన దినము. వీటన్నిటి బట్టి చూస్తే దూత మరియమ్మకు చెప్పింది సుమారుగా మార్చి నెల 25వ తేదీ, మార్చి నెల 15వ తేదీ అని శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు మరి భావిస్తున్నారు. ఎందుకంటే మార్చి నెల 15వ తేదీన అక్కడ ఇలాంటి రికార్డ్స్ అన్నిటి ప్రకారంగా జకరియా ధూపము వేసే వంతు వచ్చినప్పుడు ఆ రోజు అది మార్చి 15వ తేదీ. ఆ దినాన
దూత అప్పటికే ఎలిజబెత్ 6వ నెల. అప్పుడు దూత మరియ దగ్గరికి వచ్చి, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని లెక్క చెప్పినప్పుడు మార్చి నుంచి డిసెంబర్ 15 వరకు 9 నెలలు. మరలా మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఆమె తన ప్రసవ దినములు నిండినప్పుడు కంప్లీట్‌గా ఆడపిల్లకు కంప్లీట్‌గా ప్రసవ దినాలు ఎప్పుడు నిండుతాయంటే +10 డేస్. మీలో ఎవరైనా గైనకాలజిస్టులు ఉంటే ఈ డేట్స్ ఇచ్చేవాళ్ళు వాటిని లెక్క కడితే ప్రసవ దినములు నిండినప్పుడు అన్నప్పుడు ఆ 10 రోజులు కూడా యాడ్ అవుతాయి. అప్పుడు ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. అవన్నీ అయినప్పుడు మరి మరియా యేసు ప్రభువుని కని ఆ 24వ తేదీన కరెక్ట్‌గా ఆ లెక్కలన్నీ మరి అనుసంధానమవుతున్నాయి కాబట్టి ఇవన్నీ చరిత్రతో మరి రుజువులతో కూడిన ఆధారాలు. కాబట్టి ఇక్కడ ఈ ప్రవక్త యేసు ప్రభువుని చూసి మరియమ్మతో నీ గర్భంలోనికి నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అది ఇక్కడ చూద్దాం తర్వాత. ఇక్కడ 5 రకాలైన క్రిస్మస్ గీతంలో 5వది మరియు చివరిది ఏంటంటే ఈ సిమియోను యొక్క ప్రతిస్పందన. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పొందుపరచబడింది. ఇది మామూలుగా ఎప్పుడూ కూడా సంస్కారం అయిన తర్వాత ఫస్ట్ వీక్‌లో ప్రభురాత్రి భోజనం సంస్కారం అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనము లేచి సెలవు గీతము పాడుకొందాము అని చెప్పినప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. మొట్టమొదటి పాట వచ్చి క్రిస్మస్ గీతాల్లో ఎలిజబెత్ పాట. రెండవది మరియా పాట. మరి ఎక్కువగా తెలుగు ప్రాంతాల్లో డ్రామాలు వేసినప్పుడు క్రిస్మస్‌కి సంబంధించిన స్కిట్స్ వేసినప్పుడు మరియా ఒక్కటే ప్రార్థన చేసుకుంటూ పాడుకునే పాటలు మరియ గీతం. ఎలిజబెత్ గీతం కూడా ఉన్నది. హోసన్నా హోసన్నా అని మరి ఆ రోజుల్లో ముళ్ళ కిరీటం అనే సినిమాలో కూడా ఎలిజబెత్ పాడిన పాటకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. మరి కూడా నన్ను నీవు దీవించావు, నేను స్త్రీలలో ఆశీర్వదించబడిన దాన్ని అని ఒక సోలో సాంగ్ అనగా ఒక్కతే పాడుకునే ఒంటరిగా పాడుకునే పాట. తర్వాత జకరియా గీతము. అది కూడా మరి ఈ అన్యజనులకు ఇవన్నీ ఇక్కడ 67-79 వచనాల్లో నిరీక్షణకి సంబంధించిన 5 అంశాలున్నాయి. వాటికి సంబంధించి జకరియా గీతము. తర్వాత 4వది దేవదూతల గీతం. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగును గాక అని అంతటా ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం చేసినది దేవదూతల గీతము. 5వది సిమియోను గీతం. అది లూకాసు సువార్త 2వ అధ్యాయం 29-32 వచనాల ఆధారంగా ఈ సిమియోను గీతం ఉంది. ఇక్కడ క్రీస్తు ప్రభువును చూసే ఆధిక్యత తనకు లభించినదని అతడు సంతోషముతో దేవునిని స్తుతిస్తాడు. ఇది మొదటిగా ఆరాధన గీతము. ఇక్కడ క్రిస్మస్ గీతాలు ఉన్నాయి. మొదటిగా ఆరాధన గీతం ఉంది. సిమియోను దాని గూర్చిన గీతము గానం ఏంటంటే రక్షణ గీతము. రక్షణ పొందిన తరువాత అతడు వెళ్ళుటకు మరణించుటకు సిద్ధముగా ఉన్నాడు. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున, ఏ మాట అంటే ఆ బాలుని నీవు చూచు వరకు నీవు మరణము చెందవు అని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడిన ఆ మాట చొప్పున సమాధానంతో ఇప్పుడు నీ దాసుని పోనిచుచున్నావు అనేసి ఇక్కడ రక్షణ గీతంలో ఉన్న అంశము. ఇది ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశయున్నది. నేను చచ్చిపోతానని చెప్పట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి క్రీస్తుతో కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు. అంటే వివాహమైన తర్వాత కుమార్తె నేను వెళ్ళి నా భర్తతో కూడా
కాపురం చేయవలనని ఆశిస్తున్నాను అని చెప్పినట్టు క్రైస్తవులమైన మేము వెడలి క్రీస్తుతో కూడా జీవించాలి అనే ఆశపడుతున్నాము. అంటే నిత్య జీవానికి మేము పాత్రులము కావాలి అనే ఆశ మాకుందని ఇచ్చే చక్కటి ఎక్స్‌ప్రెషన్ ఇది. హై లెవెల్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. అందుకనే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1టి వచనంలో కూడా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ లోకంలో ఉన్నంతసేపు మనం జీవించటానికి దేవుడు మనకొక బాడీని ఇచ్చాడు. ఈ బాడీ షెడ్‌కి వెళ్ళిపోతున్నప్పుడు అంటే శిథిలమైపోతున్నప్పుడు అనగా ఈ భూమి మీద మనం నివసించే ఈ నివాసము ఏదైనా సరే ఓల్డ్ అయిపోద్ది. అనగా శరీరం ముడతలు పడిపోతాయి. లేదా మరి కాంక్రీట్ ఇల్లు అయితే కాంక్రీటు పెచ్చులు కింద ఊడిపోద్ది. అలా శిథిలమైపోయినప్పుడు చేతి పని కాకుండా ఏ కాంట్రాక్టరు, మేసను, తాపి వాళ్ళు కట్టినది కాకుండా దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకంలో మనకుందని ఎరుగుదుము. అక్కడికి వెళ్తాను అని చెప్తాం అన్నమాట. రెండవది ప్రకటన గీతము. మొదటిదొచ్చి రక్షణ. అంటే మనము ఎప్పుడైతే రక్షణ పొందుతామో నెక్స్ట్ ప్రమోషన్‌లోనికి మరణమైన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది రక్షణ గీతము. ఇప్పుడు ప్రకటన గీతము అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. అన్యులకు నిన్ను వెలుగు బయలుపరచుటకు వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగాను ఒక శిల మరియు ఖడ్గము. అంటే ఏంటంటే మీరు ఇంకా మారకపోతే అది ఒక సైడు, మీరు మారి తిరిగి లేచుటకును రక్షణలోనికి రావటానికి ఈ యేసు ప్రభు యొక్క శిలువ మరణం అనేది ఒక మరి వివాదాస్పదమైన గుర్తుగా ఉంది. అందుకనే సిమియోను మరి మరియతోటి మేబీ సిమియోను టైంలో మరియ సండే స్కూల్ పిల్లేమో మరి మరియను చూడగానే చూసారు కదా, చిన్న పిల్లగా పరిగెత్తుకొచ్చింది. మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఇది నేను ఎలా చెప్పనంటే డోంట్ హైడ్ ఎనీథింగ్ అని ఆమె చెప్పినప్పుడు యేసు సిలువలో మరణిస్తాడు. అదే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఇది వివాదాస్పదమైన గుర్తు. ఆయన సిలువలో మరణించకపోతే మరి ఇశ్రాయేలీలకి అన్యులకు రక్షణ కలుగదు అని చెప్పి ఆరాధన గీతం మూడవది వర్షిప్ సాంగ్. సిమియోనుకు యేసు ఎవరు అని ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ తర్జుమా చేయటంలో అన్నీ ఆయన మరి చూశాడు కాబట్టి ఆయనను ఆరాధించుచు ఈ పాట పాడాడు. ఏంటంటే రండి మనము ఆయనను ఆరాధించదము. ఆమెన్. ఈ పాట నిసమాధానము దాసునికిప్పుడు నాథాదేవ ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథదేవా. అన్యులకు నిన్ను బయలుపరచటానికి వెలుగుగాను మరి నీకు అణగు ప్రజలైన ఇశ్రాయేలు వారికి మహిమగాను నరులకు నీవు ఏర్పరిచిన రక్షణను నాథాదేవ ఇదిగో ఇప్పుడు నా కళ్ళు చూచి ఆనందించుచున్నవి నాథాదేవ. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగు మహిమ తరగక సదాకాలము యుగయుగములకు నలుగుగాక అనేసి శామ్యూల్ పాక్యనాథం అనే ఆయన ఈ పాటను రచించి ఉన్నాడు. దీని ఛాయ నా కాలగతులెవ్వి. ఈ పాట వచ్చి పురుషోత్తం చౌదరి గారు 1831 సంవత్సరంలో ఆయన కటక్లో ఒక కోనేరులో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన వ్రాసిన పాట. దాని యొక్క ఛాయలో
ఈ పాట వ్రాయబడినది. నీ సమాధానము దాసునికిప్పుడు నాథా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథా దేవా అని ఈ పాట ప్రతి నెల సంస్కారమైన తరువాత ఈ పాటతో మరి అనేకమైన మెయిన్ లైన్ చర్చెస్ సెలవు గీతంగా ఇది పాడి ఆశీర్వాదంతో వారు తిరిగి వెళ్తారు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆలయ ప్రతిష్ట వెనుక ఉన్న చారిత్రాత్మక విషయములు, రుజువులు అన్నీ కూడా ఈ దినం మనం తెలుసుకున్నాము. చాలామందికి ఈ విషయాల గురించి సరి అయిన అవగాహన లేకుండా క్రిస్మస్ ఎందుకు చెయ్యాలి, క్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ వితర్కాలు మరి వాదిస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ధీటైన సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన విషయాలన్నీ మన రక్షణ కొరకు దేవుడు ఎటువంటి ప్లానింగ్ తోటి ఏమేమి చేశాడనేది ఈ దినం మనం అందరము మరి ధ్యానించి ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.